ఆర్సీ న్యూస్కి స్వాగతం. మెదక్ జిల్లా రామాయంపేట మండలం కోమటిపల్లి గ్రామంలో రైతుల యొక్క కష్టాన్ని చూసినట్లయితే చాలా బాధ అనిపిస్తుంది అని బీజేపీ నాయకులు అన్నారు. ఈ రాష్ట్రంలో ప్రభుత్వం ఉందా లేదా అనే ఒక అనుమానం కలుగుతుందని, రైతాంగాన్ని పూర్తిగా అరిగోస పెడుతూ 20 రోజుల నుండి కూడా ఇప్పటి వరకు ధాన్యాన్ని కొనుగోలు చేయకుండా ఉండడం చాలా సిగ్గుచేటన్నారు. కేంద్ర ప్రభుత్వం ధాన్యం కొనుగోలు కోసం గన్ని బస్తాలు సుతిలి కమిషన్ను కూడా కేంద్ర ప్రభుత్వం భరిస్తూ ఉందని, ఇన్ని చేసినప్పటికీ రాష్ట్ర ప్రభుత్వం వాటిని నిర్వహించి రైతుల వద్ద కొనుగోలు చేసి రైసు మిల్లులకు పంపాల్సిన కనీస బాధ్యతలు కూడా ఈ రాష్ట్ర ప్రభుత్వం విస్మరించడం సిగ్గుచేటన్నారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర కౌన్సిల్ సభ్యులు రాయి రాములు, జిల్లా ప్రధాన కార్యదర్శి శ్రీనివాస్, కౌన్సిలర్ శంకర్ గౌడ్, ఓబీసీ మోర్చా రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు చింతల శేఖర్, పట్టణ మాజీ అధ్యక్షుడు భానుచందర్, బీజేపీ జిల్లా నాయకులు దోమకొండ రాములు, పట్టణ నాయకులు యాదగిరి యాదవ్, బాసం అనిల్, సంతోష్, వెలుముల రమేష్ తదితరులు పాల్గొన్నారు. జాలి పకిరావది 20 రోజుల నుంచి కూడా ఈమె ఒక్క సంచి, ఒక్కొక్క సంచి కాదు కానీ గింజ కూడా కొనలేదు. ఈరోజు రాష్ట్ర ప్రభుత్వము నిద్రపోతుంది. నిజంగా రాష్ట్ర ప్రభుత్వం సిగ్గుపడాలి. మేము రేవంత్ రెడ్డిని రాష్ట్ర ముఖ్యమంత్రిని అడుగుతా ఉన్నాము, నువ్వు హైదరాబాద్లో కూర్చొని మీరు రివ్యూలు చేసుకుంటే చెప్పకండి మీ మినిస్టర్లకు, మీరు రండి, మీరు ఫీల్డ్ మీదకి రండి. ఒక్కటే కోమటిపల్లిలో 10,000 బ్యాగులు ఉన్నాయంటే మీ ప్రభుత్వం ఏం చేస్తున్నట్టు? మొత్తం కేంద్ర ప్రభుత్వం నుంచి ఒక్క రూపాయి లేకుండా వడ్ల పైసలతో సహా మొత్తం ఇస్తున్నా కూడా కనీసం మీకు కొనడానికి కూడా శాత కాకపోతే అసలు మీ ప్రభుత్వం నడుస్తుందా, అసలు ప్రభుత్వం ఉందా లేదా అనేది చాలా విచిత్రంగా ఉంది. రైతులు అరగోస పడతా ఉన్నారు. ఇగో 27వ తారీఖు 4వ నెలల కనీసం 20 రోజులైంది ఒక రైతు. ఇగో మీకు చూపిస్తున్న ఎవిడెన్స్. ఇగో 20 రోజుల నుంచి రైతు వడ్లను ఆరవేసుకొని 20 రోజులు ఏ పని లేకుండా ఈడున్నాడు. అసలు దీనికి సమాధానం ప్రభుత్వం చెప్పాలి. ఎక్కడ ప్రభుత్వం ఎంత ఘోరంగా అంటే రైతులను పట్టించుకున్న పాపాన పోలేదు. రైతులు అంటే వాళ్ళకి లెక్క కూడా లేదు. రైతులను అసలు ఒక్కసారి కూడా ఈ వడ్లు కొనడానికి కూడా చేత కాకపోతే మీకు గత సంవత్సరం అంతే, ఇప్పుడు అంతే, ఎప్పుడు అంతే. ఈ కాంగ్రెస్ అంటేనే కమిషన్ల ప్రభుత్వము, దోసుకునే ప్రభుత్వం, దొంగ ప్రభుత్వం. ఈరోజు మొత్తం కూడా ఇప్పుడు ఇక్కడ కూడా జరుగుతున్న అన్యాయం రైతులకు ఏదైతే ఉందో 5 నుంచి 6 కిలోలు ఆ కాంటాలనే కొట్టిపడేసి రైతులను మోసం చేస్తూ ఉన్నారు. ఇంకా అంతేకాకుండా వీళ్ళకి రసీదు ఇస్తలేరు అన్న. వీళ్ళు ఎంత కాంట పెట్టిరో, 5 క్వింటాలు పెట్టిరా, 10 క్వింటాలు పెట్టిరా, వాళ్ళకి చిట్టి ఇస్తలేరు. వాళ్ళకి చిట్టి ఇవ్వకుండా అంత రాసుకొని వాళ్ళు ఉన్నారో కొనుగోలు కేంద్రాలలో రాసుకొని తప్పుడు లెక్కలు చూపించి 5 క్వింటాలు అయిన వాళ్ళకి 4.5 క్వింటాలు తరుగుపోయిందని భయపెట్టించి మేము కొనమని చెప్పేసి ఈ విధంగా రైతులను అరగోస పెడుతూ అన్యాయం చేస్తూ మొత్తం దోసుక తింటున్న ఈ ప్రభుత్వాన్ని ఖచ్చితంగా భారతీయ జనతా పార్టీ మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. కలెక్టర్ ఏం చేస్తుందో మాకు అర్థమైతలేదు. కలెక్టర్ రోజు మీటింగ్లో పెడుతుంది. కలెక్టర్ గారు మీరు ఆలోచించాలి, ప్రజల గురించి ఆలోచించాలి, ప్రభుత్వం కూడా ఆలోచించాలి. ఇంత సిగ్గుమాలిన ప్రభుత్వానికి మళ్ళొకసారి బుద్ధి చెప్పాలి. రైతులందరూ కూడా చాలా బాధపడుతూ ఉన్నారు. ఖచ్చితంగా ఈ కొనుగోలు కేంద్రాలలో ఈ వారం రోజులలో ఈ కొనుగోలు మొత్తం వాటికి జరగకపోతే మొత్తం అన్ని కేంద్రాలను కూడా భారతీయ జనతా పార్టీ జిల్లా పక్షాన మొత్తం ముట్టడిస్తాం. కలెక్టరేట్ను కూడా దిగ్బంధిస్తామని చెప్పేసి ఈ సందర్భంగా హెచ్చరిస్తా ఉన్నాం.